నా పేరు ఈశ్వరత్. నేను చదువుతుంది 7వ తరగతి సీసీకుంటే ఎంజేపీ దేవత స్కూల్లో చదువుకుంటున్నాను. టేటరీస్ క్లాస్లో కథ చెప్తుంది. అనగనగా రామాపురంలో అనే ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి కొడుకులు పుట్టలేనందుకు ఒక ఆవుని ఎద్దుని ఎంతో మంచిగా పెంచుకొని కొడుకులాగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు పొలం పోయినా వాళ్ళు తిన్న వెంటనే ఆవుకి గడ్డి వేసి మంచి చూసుకునేవాళ్ళు. రోజు మంచి చూసుకుంటుంటే రోజు వాళ్ళకి కొడుకు లేదని రోజు బాధ ఉండేది. ఆ బాధకు ఎద్దు తీర్చినని ఎద్దును ఎంతో మంచిగా చూసుకునేవాళ్ళు. ఒక రోజు రాత్రి వాళ్ళు చాలా బాధపడుతుంటే ఎద్దు చూసి తట్టుకోలేకపోతుంది. నన్ను ఎంతో తల్లిదండ్రులకు చూసుకునే వీళ్ళు బాధపడుతుంది. నాకు కూడా చాలా బాధగా ఉంది. నేను ఏదో ఒకటి వీళ్ళకి సాయం చేయాలి అని ఎద్దు చాలా మనసులో అనుకుంటుంది. అప్పుడే ఒక దేవత ఎద్దు కోరిక చాలా మంచిది అని ఎద్దుతోని వచ్చి అడుగుతుంది. ఎద్దు నీకు ఏం కావాలి కోరుకో అని అడుగుతుంది. ఎద్దు నాకు నా తల్లిదండ్రులకు ఏదో ఒక సాయం చేయాలి అని చెప్తుంది. అయితే ఈ వారంలోనే ఎద్దుల పోటీ ఉంది, అందులో నువ్వు పాల్గొను, నువ్వు గెలుస్తావంటే సరే అని చెప్పి తదాస్తు అని చెప్పి మాయమైపోతుంది. బతుకలకి ఆ ఊళ్ళో ఒక్క ఎద్దు 1000 ఎద్దుల బండిని తీసుకొని గీత దాటియాలని పోటీ వస్తుంది. అది ఆ ఊళ్ళో ఏ ఎదురలేదు. ఇలా నాయన ఎద్దు నువ్వు చాలా బలం లేని రానివి, దాన్ని నువ్వు ఎదిరించలేవంటే ఎద్దు అయినా ఉంచుకోపోతుంది అంటే తీసుకుపోయినాక దాన్ని కడితే దాన్ని ఊక్క తీసుకుపోయి గీత దాటిస్తుంది. దానికి పైసలు ఒక గిఫ్ట్ ప్రైజ్ ఇస్తే దాన్ని నాకు కాదు ఇచ్చేది నా కొడుకుకి అండి అని చెప్పి ఆవుకి బొట్టు పెట్టి ఆవుకి ఇస్తాడు. ఇంకా తర్వాతకి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక ఆవుని ఇంకా ఎక్కువ మంచి చూసుకుంటాడు. కొడుకులాగా కాకుండా దానికన్నా ఎక్కువ చూసుకుంటాడు ఆవుని. అప్పటి నుంచి ఎంతో మంచిగా ఉంటారు వాళ్ళందరూ.